మూసీ ప్రక్షాళన అంశం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. అక్రమ ఫామ్ హౌస్లపై వేటు పడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలు ముసుగు తొడుక్కొని మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండగా, పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇల్లు కూలగొడుతున్న ప్రాంతాల్లోకి సెక్యూరిటీ లేకుండా వెళ్దామా అంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రక్షాళన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూసీ కంపులో పేదలు ఉండొద్దని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తుంటే ప్రతిపక్షాలకు వచ్చిన బాధేందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంటే ఎక్కడ తమ ఫామ్ హౌజుల మీద పడతారోనని కేటీఆర్, హరీష్, సబిత భయపడుతున్నారని, మీ అక్రమ ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా చెప్పాలంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. మూసీ మురికి అంతా కాంగ్రెస్ నేతల నోట్లోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రేవంత్ తన దాహం భూకుంభకోణాలకు సామాన్యులు బలవుతున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రియల్ ఎస్టేట్ చేయడానికే ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. ఫార్మా భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తామంటే కుదరదంటూ హెచ్చరించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్కైపోయింది. ఆ రాయి ఎవరి మీద పడుతుందో, ఎటు విసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. హైదరాబాద్ కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండ్రు. మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. పేదల ఇళ్లు కూలిస్తే ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదని, మూసీ సుందరీకరణ పేరుతో పేదవాళ్లపై ప్రతాపం చూపిస్తే సర్కారును స్తంభింపజేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, పేదవాడి ఇళ్లపైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కూలగొడుతున్న ప్రాంతాల్లోకి సెక్యూరిటీ లేకుండా వెళదామంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. ప్రజలు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతా అన్నారు ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడి మనం పోదాం. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. పైసలు ఇచ్చి, లొల్లి పెట్టించి, పైసలు ఇచ్చి, ఇట్లాంటి చేయించి, పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. మొత్తంగా మూసీ సుందరీకరణ అంశం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం అంటుంటే, ఉన్న ఇళ్లను కూల్చి పేదలను రోడ్డున పడేయొద్దంటూ ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.